పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం అంటే ఇదేనేమో. యూట్యూబ్ లో ఏదో వీడియో చూసి నా చిన్న కొడుకు నా చేత ఏం పని చేపించిండో చూడండి. నాకైతే ఆకులతో విస్తార్ కుడతారు అని తెలుసు, ఆ విస్తార్ను వేప పుల్లలతో కుడతారని మాత్రమే తెలుసు. కానీ నా చిన్న కొడుకు మాత్రం ఏదో వీడియోలో చూసి కుట్టు మిషన్ మీద కూడా విస్తార్ కుట్టచ్చు మమ్మీ అని నా చేత కుట్టిపించిండు. వాడు నాకు ఐడియా ఇచ్చినప్పుడే నేను చెప్పిన అది అయ్యే పని కాదు బిడ్డ, ఫెయిల్ అవుతుంది అని చెప్పిన. ఆ మాటకి వాడు భారీ భారీ డైలాగులు వదిలిండు. అది గిట్లా సక్సెస్ కాకపోతే నా పేరు మార్చుకుంటా మమ్మీ, నువ్వు ఒకసారి ట్రై చేయు అన్నాడు. వీడేదో ఇంత స్ట్రాంగ్ గా చెప్తుండు, పేరే మార్చుకుంటా అంటుండు కదా అని నేను కూడా ట్రై చేసిన. అసలే నేను అమాసకు పుణ్యానికి అవసరం ఉన్నప్పుడైనా కనీసం ఆ మిషన్ ఎక్క తొక్క, అలాంటిది నా చిన్న కొడుకు మాటిని మూలకున్న మిషన్ ని తీసి మంచిగా చేసి నానా తంటాల వాడి మొత్తానికి విస్తార్ కుట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఆకులు మంచినే కుట్టిన. ఇంకా తర్వాత నుండి ఆ సూది అటు జరుగుతలేదు ఇటు జరుగుతలేదు, మస్తు సతాయించింది. ముప్పు తిప్పలు వాడి అట్లనో ఇట్లనో ఒక అర్ధగంట కష్టపడి ఒక విస్తార్ అయితే కుట్టిన. ఆ టైంలో మా సోను బాబుని చూస్తుంటే నాకైతే మస్తు కోపం వచ్చింది. నా పాటికి నేను నాకు వచ్చిందో రాందో ఏడ్చేదాన్ని కదా, ఇదేదో దిక్కుమాలిన ఐడియా ఇచ్చి నా టైం మొత్తం వేస్ట్ చేసిండు. అది కూడా పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అనుకుంటా. ఆ మిషన్ కుట్టడానికి కూర్చుంటే నాకైతే చుక్కలు కనిపించినాయి అనుకోండి. ఇంతకీ ఈ ప్లాన్ హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే టెన్షన్ ఒక పక్క, ఇంకా ఉక్కపోతే ఒక పక్క. నాకైతే దిమ్మ తిరిగింది అనుకోండి. మా సోను బాబుని తుక్కు తిట్టిన మొత్తానికి విస్తార్ ఇట్లా అయింది. వాడి మాటలు వినడం కాదు కానీ ఇక్కడ నాది కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. అదేంటంటే వాడు యూట్యూబ్ లో వీడియో చూసిన అన్నప్పుడు ఆ వీడియో ఏదో నేను చూడాల్సింది కదా, ఇది హిట్ కాకుండా ఫట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి యూట్యూబ్ లో ఆ వీడియో చూసిన. అప్పుడు ఏమర్థమైంది అంటే నాకు వాళ్ళు ఇలా పచ్చి ఆకులతో కాకుండా ఎండిన ఆకులతో విస్తార్ కుడుతున్నారు. అసలు ఇది కరెక్ట్ పద్ధతే కాదు అనే విషయం అర్థమైంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.